ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదిప్పుడు ఎలా అడిగినా ఏం చెప్పేలా లేదే. విషయం చూస్తుంటే నేననుకున్నది ఏదీ జరిగినట్టయితే నాకు అనిపించట్లేదు. కానీ ఏం జరిగిందో కనీసం అదేనా తెలియాలి కదా. ఎలా? సమీరాకి కాల్ చేస్తే తెలుస్తుంది. హలో. ఏ సమీరా, ఎక్కడ చచ్చావే? సారీ ఎక్కడున్నావు సమీరా? ఎక్కడో ఉన్నానులే. ఇప్పుడు నేను ఎక్కడుంటే ఏంటిలే గాని ఏంటి కాల్ చేసావు? ఏం చెప్పమంటావు? నా రక్త కన్నీరు ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కాక నీకు కాల్ చేశాను. ఏంటి ఏమైంది ఇప్పుడు? ఏమైంది కాదు, ఏమవ్వలేదు. ఇక్కడ భారీ అంచనాలతో ప్లాన్ చేసుకుంటే అది అట్టర్ ఫ్లాపే కూర్చుంది. ఈ ఇంట్లో నేను ఏం చేయలేకపోతున్నాను. నా వల్ల కావటం లేదు. నేను ఆనంద భైరవిని చావు దెబ్బ కొట్టలేక పిచ్చిక్కి చచ్చేలా ఉన్నాను. ఎస్ సమీరా, మనం శరణ్యాన్ని ఏదో ఒకటి చేస్తేనే నీ దారి క్లియర్ అవుతుంది. నా అహం చల్లారుతుంది. చేద్దాం అనన్య, తప్పకుండా చేద్దాం. నేను చెప్పినట్టు చెయ్యి. అమ్మా, ప్రసాదం తీసుకోండమ్మా. తీసుకోమ్మా.
పంతులు గారు, నా కొడుకు కోడలి పేరు మీద అర్చన చేయండి. పేర్లు చెప్పండమ్మా. దర్శన్, శరణ్య. దర్శన్నావధేస్య శరణ్యానావధేస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య శుభమస్తు. స్వామివారి ఆశీస్సులు మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలని, అతి త్వరలోనే వంశాభివృద్ధి ప్రాప్తించాలని కోరుకుంటున్నాను. స్వామి, దర్శన్ శరణ్యలు ఎప్పటికీ సంతోషంగా కలిసి బ్రతకాలి. ఏ అడ్డంకులు లేకుండా కలకాలం చిలకా గోరింకల్లా జీవించాలి. ఆశీర్వదించు తండ్రి. అమ్మా, మీరక్కడికి వెళ్ళి నెయ్యి ఒత్తుల దీపం వెలిగించండి. మీకంతా మంచే జరుగుతుంది. అలాగే పంతులు గారు. నేను బాగుండాలి, నా జీవితం బాగుండాలని నా గురించి ఎంతగానో తప్పించిపోయే అత్తయ్య గారు ఇప్పుడు నా పరిస్థితి తెలిస్తే చాలా బాధపడిపోతారు. నేను అత్తయ్య గారిని కలిసి ఇప్పుడు ఏం చెప్పుకోగలను? నీ సంసారాన్ని నువ్వే నిలబెట్టుకో శరణ్య. ఆయన మనసులో నేను లేను. నాతో కాపురం ఎలా చేయగలరు? తాళి కట్టాడు కాబట్టి చేసి తీరాలి.